హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్. నేను యాంకర్ వరుణ్. సో మీ అందరికి కూడా ప్రతిసారి కొత్తగా రియల్ ఎస్టేట్ని పరిచయం చేస్తూ ఉంటాను. సో ఇదే క్రమంలో ఇప్పుడు ఒక బెస్ట్ గెస్ట్తో నేనైతే ఉన్నాను. సో అంటే ప్రజెంట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రజెంట్ అందరూ కూడా రియల్ ఎస్టేట్ పడిపోతుంది అంటున్నారు, బట్ దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఫ్యూచర్ సిటీ ఏముంటుంది, అదేవిధంగా రియల్ ఎస్టేట్లో మనం ఏ విధంగా పెట్టుబడి పెట్టచ్చు, ఇవే కాకుండా జనరల్ టాపిక్ కూడా మాట్లాడి మరిన్ని వివరాలు మీకు అందిస్తాను. సో నాతో పాటు ఉన్న చీఫ్ గెస్ట్ ఎవరో కాదు, రఘురామ్ డైరెక్టర్ సార్ అరవింద్ గారు ఉన్నారు. అరవింద్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైనలీ ఆల్ గుడ్, ఎవ్రీవన్ అంతా బాగున్నారు. యా, మీ గురించి నేను విన్నాను. అండ్ ఓవరాల్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్ మీద మీకు చాలా అవగాహన ఉంది. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్లీ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? మీకు అందరికీ తెలిసిందే, ద లేటెస్ట్ ఆక్షన్స్ ఏవైతే అవుతున్నాయో, వీఆర్ క్రాసింగ్ అంటే బెస్ట్ ప్రైజెస్లో అవుతున్నాయి. ఇది ఏదో హైప్ కాదు, యూనో ఆ కంపెనీస్ కూడా ఇంత అమౌంట్ పెడుతున్నారు, పర్ ఎకర్ తీసుకుంటున్నారు అని అంటే ఈ సిటీ మీద ఉన్న కాన్ఫిడెన్స్, పొటెన్షియల్ ఇంకా ఎంత వెళ్ళొచ్చు అండ్ ఏ వాల్యూ అయితే డిరైవ్ చేయొచ్చో, అందుకనే ఆ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఇట్స్ ఏదో హైప్ క్రియేట్ చేయాలని అట్లా అని జనరల్గా ఏవి ఉండవు. సో అన్ని గుడ్ సైన్స్. మొన్న లేటెస్ట్ 2 ఆక్షన్స్ ఏవైతే ఉన్నాయో వెరీ గుడ్. మోర్ ఇంపార్టెంట్లీ కార్పొరేట్స్, బిగ్ కార్పొరేట్స్ వచ్చి తీసుకుంటున్నాయి ప్రాపర్టీస్. అంటే లోకల్ హైదరాబాద్ వాళ్ళే కాకుండా యూనో బెంగళూరు పీపుల్, ఎంఎన్సీస్, ఫార్మా కంపెనీస్. మొన్న కుకట్పల్లి ఆక్షన్ అప్పుడు యూనో గోద్రేజ్ అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ. సో ఇట్లాంటి కంపెనీస్ వస్తున్నప్పుడు అండ్ జీసీసీ అబ్జార్ప్షన్స్ అవుతున్నప్పుడు ద స్టోరీ ఈజ్ సంథింగ్ ఎల్స్, వేర్ ఎవ్రీ వన్ ఈస్ టాకింగ్ అబౌట్ బాగాలేదు, బట్ యూనో ద ఫ్యాక్ట్స్ ఆర్ దిస్. ఫ్యాక్ట్స్ని ఏదైతే తప్పు చెప్పలేము కదా. ఎక్కువగా ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ చూసుకున్నాం కానీ ప్రజెంట్ పీపుల్స్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే దూరంగా ఉండాలి సిటీకి, అవుట్డోర్ వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఓఆర్ఆర్ కానీ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఎక్కువ వచ్చేసినాయి. సో ఏంటంటే ఇంతకు ముందు బిఫోర్ ఒక 20 years బ్యాక్ వెళ్తే సిటీలోనే ఉండాలనుకున్న పీపుల్ ఇప్పుడు దూరంగా వెళ్ళిపోవాలి, నియర్ బై వికారాబాద్ కానీ లేదంటే అవుట్డోర్ ఇటు వరంగల్ హైవే కానీ ఇటు సైడ్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకు ఆ పరిస్థితి రియల్ ఎస్టేట్ తెచ్చిందా, లేదంటే ప్రజలే దాన్ని కోరుకుంటున్నారు? నో, ఐ థింక్ ఏమైపోయింది అని అంటే ఇన్ ద లాస్ట్ 7-8 years ఆర్ సో ఒకటేసారి చాలా ఇన్ఫ్లక్స్ వచ్చేసింది, చాలా డెవలప్మెంట్ అయిపోయింది. సో డెన్సిటీ, యూనో ఏదైతే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయో, రోడ్స్ కానీ యూనో ఎస్టీపీస్ కానీ, సివరేజ్ లైన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కానీ, ఏవైనా లిమిట్ ఉంటుంది. సో ద లిమిట్, ఆ డెన్సిటీ కొంచెం క్రాస్ అవుతున్నాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సో ఆఫ్టర్ కోవిడ్ పీపుల్ యాక్చువల్లీ, జనాలకి ఎట్లా అంటే కొంచెం పెద్ద ఇల్లు కావాలి, కొంచెం ప్రశాంతమైన ప్లేస్లో కావాలి, పీస్ఫుల్గా ఉండాలి. ముందు ఏముండే అని అంటే వాక్ టు వర్క్ అనే కాన్సెప్ట్ చాలా ఉండే. అంటే నేను ఇల్లు దిగిన వెంటనే నేను నా ఆఫీస్లో ఉండాలి, టైం సేవ్ అనే కాన్సెప్ట్ ఉండే. బట్ ఇప్పట్లో పీపుల్ వాట్ దే ఆర్ లుకింగ్ ఎట్ ఇస్, వాళ్ళకి కొంచెం దూరమైనా పర్లేదు, నాట్ వెరీ ఫార్ ఆఫ్, వాళ్ళు ఒక 30 minutes 40 minutes డ్రైవ్ ఓకే ఉన్నారు, బట్ దే వాంట్ అ పీస్ఫుల్ లైఫ్ అండ్ యూనో అమ్యూనిటీస్ అక్కడ అండ్ వాల్యూ, మోర్ ఇంపార్టెంట్లీ వాల్యూ ఆల్సో. ఓకే, నేను ఒక 40 minutes కొంచెం వెళ్తే ట్రావెల్ చేస్తే నా ప్రోడక్ట్, నా హౌస్ సైజ్ పెరగచ్చు, వాల్యూ సేమ్ ఉండొచ్చు. ఆ మైండ్ సెట్లో కొంచెం ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. అంటే కస్టమర్ బిహేవియర్ అలా చేంజ్ అయింది. ఎక్కువగా బేసిక్గా మనం చూసుకున్నట్లయితే రాజకీయ ప్రభావం అనేది మన రియల్ ఎస్టేట్ రంగం మీద అండ్ గోల్డ్ మీద, ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ పడతా ఉండదు. సో ఏంటంటే ఇన్వెస్ట్ మీద ఏంటంటే పర్టికులర్గా ఆ డేనే ప్రభావం ఉంటుంది, లేదా కొన్ని డేస్ వరకు ఇంపాక్ట్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆల్సో గోల్డ్ సేమ్. బట్ ఇక్కడ వచ్చేసరికి రియల్ ఎస్టేట్ కంటే కొన్ని ఒక 5 years ఆర్ 10 years ఆర్ గవర్నమెంట్ మారినప్పుడల్లా మేబీ ఉండొచ్చు అనేది ఒక వాదన. సో మీరు ఒక పెద్ద రఘురామ్ సంస్థకి డైరెక్టర్ కాబట్టి నిజంగా ఇలాంటి రియల్ ఎస్టేట్ రంగం మీద రాజకీయ ప్రభావం అనేది ఉంటుంది అంటారా?
ఉంటుంది. కానీ మేము ఇప్పుడు మా కంపెనీ 4 decades అయింది, 40 years అయింది. అండ్ మా ప్రమోటర్ది ఒకటే ఒక మంత్రం ఉంది, భూమిని నమ్ముకున్న వాళ్ళు నష్టపోయింది ఎప్పుడు లేదు. అండ్ వీ స్టాండ్ బై ఇట్. ఉండొచ్చు సైకిల్స్, ఉండొచ్చు టఫ్ టైమ్స్, ఉండొచ్చు స్లో మూవింగ్ ఉండొచ్చు, బట్ భూమిని నమ్ముకున్న వాళ్ళు ఇప్పటివరకు నష్టపోయింది లేదు. ఓకే, వాట్ ఎవర్ కొంచెం లీగల్ ఇష్యూస్ అవన్నీ కూడా ఈ మధ్యలో అన్ని బాగానే సెట్ చేస్తున్నారు, బిల్డ్ నౌ యాప్ చేస్తున్నారు, లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ లీగల్ ఫ్రేమ్వర్క్లో తెస్తున్నారు. కాబట్టి దట్ ఇన్ మై ఒపీనియన్ ఐ వుడ్ సే ల్యాండ్ ఈజ్ a very safe investment, and it's a very returns equiche in the period of 10 years or long period time lo returns anedi it's unimaginable. మన ఆక్షన్స్ మనం చూస్తే అదే ల్యాండ్ 10 years బ్యాక్ వాల్యూ, 15 years బ్యాక్ వాల్యూ చూస్తే ఎంత అయ్యింది ఉంటుంది. కంపేర్ చేయొచ్చు మీరు, గోల్డ్కి, సిల్వర్కి, ఈక్విటీస్కి కంపేర్ చేయొచ్చు. కానీ ఈక్విటీస్లో ఏంటిదని అంటే మనం కొన్ని కంపెనీస్ మీద డిపెండెంట్ అయిపోయి ఉంటాం. అంటే ఆ కంపెనీ బాగా చేస్తుందా లేదా, లాట్ ఆఫ్ స్కామ్స్ ఆర్ హ్యాపెనింగ్, లాట్ ఆఫ్ అదర్ ట్రేడింగ్స్ హ్యాపెన్, వాళ్ళు కరెక్ట్గా పర్ఫామ్ చేస్తున్నారా లేదా, ఎవ్రీడే రోజు మార్నింగ్ వెళ్ళి చూసుకొని బాగుందా లేదా అన్నట్టు టెన్షన్లో ఉండాలి. అండ్ గోల్డ్ వెరీ వాలటైల్. ఇన్ ద రీసెంట్ పాస్ట్ వాట్ టారిఫ్స్, US టారిఫ్స్ రావడంతో వల్ల మన పడిపోవడము, దీస్ ఆర్ ఆల్ వెరీ వాలటైల్ థింగ్స్. వెరస్ ల్యాండ్ ఈజ్ అ వెరీ కాన్స్టెంట్ అండ్ సేఫ్ హ్యాపెన్. ఎనీ జాబ్ లాస్ ఎవరికైనా ఉన్నా కానీ దిస్ అసెట్, ఈ అసెట్ అనేది కాపాడుతుంది ఎప్పటికైనా. ఎస్, బేసిక్గా మనం చూసుకున్నట్లయితే రీసెంట్లీ కూడా ఎక్కువగా స్టాక్ మీద ట్రంప్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత, ఇండియా మీద టారిఫ్ని ఎక్కువ విధించిన తర్వాత, నిజంగా మీరు చెప్పినట్లు సిస్టమ్ని ఎదురు పెట్టుకొని కళ్ళకి ఎలా కట్టుకొని ఎప్పుడు ఈ స్టాక్ పడిపోతుందా, ఎప్పుడు టర్న్ అవుతుందా అనేది మనం చూస్తా ఉన్నాం. సో బేసిక్గా అంటే గోల్డ్ కూడా 1 lakh అబోవ్ వెళ్ళిపోయి 1,60,000 దాకా వెళ్ళి ఇప్పుడు నియర్ బై 110 దాకా వచ్చింది. సో ఇది ఇంకా తగ్గొచ్చు, మేబీ 60-70కి రావచ్చు అంటున్నారు. సో బట్ రియల్ ఎస్టేట్ వచ్చేసరికి తగ్గుతుంది, పెరుగుతుంది, తటస్థంగా ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో వచ్చేసరికి తటస్థంగా ఉంది. సో అంటే ఈ రెండింటిని కాకుండా మన ల్యాండ్ మీదే ఎందుకు చేయాలి, ఫ్లాట్ ఆర్ ఓపెన్ ఫ్లాట్ ఆర్ విల్లా, వాట్ ఎవర్ ఇట్ మేబీ 3 clauses వచ్చేసరికి దేని మీదైనా కానీ ఈ రెండింటిని కాదని రియల్ ఎస్టేట్ మీద ఎందుకు చేయాలి అంటారు? ఇల్లు రోటీ కపడా మకాన్ అంటారు కదా. సో ఇల్లు అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీకు ఒక అడ్రస్ అనేది ఉండాలి. ఇట్స్ సెంటిమెంట్. మన తెలుగు రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో చూస్తే ఎప్పటికైనా కానీ గోల్డ్ కన్నా ల్యాండ్ మీద ఎక్కువ చేసేవాళ్ళు. ఎవరి దగ్గరైనా కానీ ఏదైనా మనీ ఉంది అని అంటే వెళ్ళి ల్యాండ్ తీసుకునేవాళ్ళు. ఇల్లు అనేది ఇట్స్ అ వెరీ సెంటిమెంటల్ వాల్యూ ఫర్ అస్. అండ్ ఇట్ నెంబర్స్ వైజ్ ప్రూవ్ చేసింది, అప్రిషియేషన్ ఎలా ఉంటుంది అనేది ప్రూవ్ చేసింది. సో నౌ ఇట్ బికమ్స్ టు నీడ్ ఆఫ్ ఓకే, మనం సెంటిమెంట్, ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షనే ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటే, వన్ ఇస్ హ్యావింగ్ అ హోమ్ ఈజ్ సేఫ్ డ్యూరింగ్ యువర్ ఏదైనా డిఫికల్ట్ పీరియడ్స్లో. ఇట్ ప్రొటెక్ట్స్ అండ్ ఇట్ హ్యాస్ అన్ అసెట్ వాల్యూ కూడా ఉంది. సో బోత్ వేస్ ఇట్ కవర్స్. అందుకని ల్యాండ్ ఆర్ ఫ్లాట్ ఆర్ is what we should look at. And compare చేసుకుంటే in all the metros, Hyderabad is the most affordable metro in whole of India. మీరు బెంగళూరు వెళ్ళండి, బాంబే వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, where the infrastructure is horrible. ఢిల్లీ ఎయిర్ బాగాలేదు, బాంబే it's congested, బెంగళూరు traffic. So you compare any other metro, Hyderabad is the చాలా affordable, very peaceful, everything. అంత మన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, రోడ్స్ బాగున్నాయి, వాటర్ కూడా బాగుంది కంపేరిటివ్ కెలామిటీస్ నుండి. కోస్టల్, ఇప్పుడు చెన్నై దే హ్యావ్ కోస్టల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇట్లా చాలా కవర్డ్ మనం. దట్స్ వై ఐ థింక్ మన దగ్గర ఫ్లాట్ అండ్ ల్యాండ్ తీసుకోవడం ఈజ్ చాలా సజెస్టబుల్.
ఒక లొకేషన్ మనం చూస్ చేసుకోవాలంటే చాలా ఇంపార్టెంట్. బేసిక్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు ఇంతకుముందు ఇక్కడ ఉన్నప్పుడు సో బేగంపేట చాలా గుబురుగా చెట్లతో నిండి ఉండేది బిఫోర్ 20 years బ్యాక్. సో అక్కడ వచ్చేసరికి ల్యాండ్ తీసుకుంటే అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కుంటుంటే అప్పుడు నియర్ బై ఒక 20 lakhs ఉండొచ్చు డబుల్ బెడ్రూమ్. సో 20 years బ్యాక్. సో అంటే వాళ్ళు అక్కడ కొనుక్కున్నప్పుడు కూడా ఎందుకు అంత దూరం ఉంది, సికింద్రాబాద్ ఏరియాలో కొనుక్కో అన్నారు. బట్ నవ్వు వచ్చేసరికి అది మిడిల్ ఈస్ట్. సో ఇప్పుడు వాళ్ళు మాకు పీస్ఫుల్నెస్ కావాలని చెప్పి కీసరగుట్ట కుందనపల్లి వెళ్ళిపోయారు, అక్కడ ఉంటున్నారు. సో అక్కడ మొన్న రీసెంట్గా మేము ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు కూడా మేము అన్నాం ఎందుకు ఇంత దూరంలో ఉంది, లోపలికి రావాలి, ఓపెన్ ప్లాట్ సూపర్ గా కట్టించారు, బట్ ఎవరూ లేరు ఏదన్నా అయినా కానీ ఎందుకు అని అన్నాం. బట్ పాస్ట్ 1 year తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 1 year తర్వాత మేము వెళ్ళి చూస్తే చుట్టూ అన్ని వచ్చేసినాయి. సో మనకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ వచ్చేసినాయి, నియర్ బై ఇల్లు కూడా చాలా పడిపోయాయి, హోమ్స్ కూడా. సో అంటే డిఫరెన్స్ 1 year కి ఇంత చేంజ్ అయింది రియల్ ఎస్టేట్ అనేది. ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే దాని వాల్యూ అనేది మనకి ఇప్పుడు అర్థమైంది. ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక అందరు సిటీలో ఉండేవారు, ఇప్పుడు ఆ పబ్లిక్ రోడ్స్, ఇప్పుడు రీజనల్ రైల్ కూడా అనౌన్స్ చేశారు. సో ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయటంతో అసలు ఎంత వాల్యూ అన్లాక్ చేయొచ్చు అనేది వి సా దట్. అండ్ ఐ థింక్ వీ షుడ్ డూ అట్లానే ఉండాలి. ఇప్పుడు రాజేందర్ నగర్ ఆర్ యూనో ఈ ఓఆర్ఆర్లో 1 or 2 exits ఉన్న లొకేషన్స్లో టు ద సిటీ, దే ఆర్ ఓకే. 15-20 minutes నేను ట్రావెల్ చేస్తాను, నో ప్రాబ్లం. బట్ ఐఎమ్ మోర్ పీస్ఫుల్ దేర్ అండ్ వాల్యూ ప్రైజెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ద ఓన్లీ. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయిపోయినాయి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. ఆల్ దీస్ 2 or 3 exits సిటీ తర్వాత 2-3 exits ఎక్కడైతే ఉన్నాయో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ హాస్పిటల్స్, స్కూల్స్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ చాలా అవసరం ఉన్నది అనుకుంటాం. కానీ చాలా సోషల్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మన దగ్గర వేరే స్టేట్స్ నుండి వచ్చి ఉంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదో కొంచెం దూరంలో ఉండి మీరు సోషల్ అంటే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా, మూవీకి వెళ్ళాలన్నా, ఇంత దూరం ట్రావెల్ చేయాలంటే దే డోంట్ వాంట్ టు ట్రావెల్. అండ్ దే హ్యావ్ కిడ్స్, ఆ కిడ్స్ కూడా ఆడుకోవాలి, కిడ్స్ ఎంటర్టైన్మెంట్ జోన్, దే వోంట్ కమ్. అందుకని సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా పెట్టాలి. అండ్ ఈ ప్లేసెస్లో ఐ థింక్ వీ షుడ్ డూ, ఆ వాల్యూ మళ్ళీ ఇంకా గ్రేటర్ అవుతుంది. లొకేషన్ చూస్ చేసుకోవాలంటే ఎలాంటి లొకేషన్ మనం చూస్ చేసుకోవాలి? ఎందుకంటే నియర్ బై కానీ ఇప్పుడు మీరు చెప్పిన సెక్టర్ అన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇప్పుడు బాలానగర్ కానీ లేదా ఐడిపిఎల్ కానీ అటు సైడ్ వెళ్ళినా ఎక్కువ ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఇటు వచ్చేసరికినేమో మన వెస్ట్ వైపు వెళ్తేనేమో ఎక్కువ రేట్ ఉంది. సో ఎలాంటి లొకేషన్ చూస్ చేసుకోవాలి? మీరు చెప్పిన విధంగా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఇన్ఫ్రా బాగుండాలి, ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఇవన్నీ కూడా మైండ్లో క్యాల్కులేట్ అవుతుంది. నియర్ బై మనకి 20-30 minutes మన హోమ్ టౌన్ అనేది ఉండిపోవాలి, ఆఫీస్ టు హోమ్. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే లొకేషన్ అసలు ఏ విధంగా మనం చూస్ చేసుకోవాలి? మీరు అన్నట్టు 3 matrices ఉన్నాయి. వన్ ఇస్ ఒకటి లొకేషన్, అంటే క్లోజర్ టు ద సిటీ, నేను వర్క్కి దగ్గరలో ఉండాలనుకుంటున్నాను, సిటీలో ఉండాలనుకుంటున్నాను, ఈజ్ 1 matrix. ఒకటేమో క్వాలిటీ, అంటే ప్రొడక్ట్ ఆఫరింగ్, ఎలాంటి ప్రొడక్ట్ వస్తున్నాయి అనేది దట్స్ అనదర్ మేట్రిక్స్ మీరు గీసుకోవాలి. అండ్ ద థర్డ్ వన్ ఇస్ వాల్యూ ఎట్లా అంటే అది అప్రిషియేట్ అవుతుంది అనే వాల్యూ కింద కన్సిడర్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు మీరిచ్చే అమౌంట్కి ఎట్లాంటి ప్రొడక్ట్ క్వాలిటీ వైజ్, సైజ్ వైజ్ వస్తుందా అనేది వాల్యూ డిరైవ్ చేసుకుంటారా అనేది డిపెండ్స్. సో ఈ 3 matricesని మీరు డ్రా చేసుకొని ఇఫ్ యూ కెన్ మీ నీడ్ పొజిషన్ చేసుకుంటే ద ఏరియా విచ్ కమ్స్ ఇన్ ద బిట్వీన్, లైక్ విచ్ ఫిట్స్ ఆల్ 3, దట్ ఈస్ దెన్ యూ హ్యావ్ టు డిసైడ్. అట్లాంటివి ఉంటాయి, ప్రొడక్ట్స్ ఉంటాయి వేర్ దీస్ డేస్ ఈ మధ్యలో చాలా మంది లో డెన్సిటీ ఏరియాస్ కోరుకుంటున్నారు. కొంతమంది ఉన్నట్టు ఇప్పుడు వెస్ట్లో చాలా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. వెస్ట్ నుండి క్యాన్ ఐ ట్రావెల్ 20 minutes or 30 minutes ట్రావెల్ చేస్తే నాకు ఎంత బెటర్ ప్రోడక్ట్ వస్తుంది, ప్రైస్ ఏమొస్తుంది? ఈ మధ్యలో
హైదరాబాద్ డెవలపర్స్ జనరల్గా దే డూ క్వాలిటీ వర్క్. వెరీ చాలా తక్కువ వింటాం వీళ్ళ క్వాలిటీ బాగాలేదు, వాళ్ళ క్వాలిటీ బాగాలేదు. హైదరాబాద్ డెవలపర్స్ ఆర్, లోకల్ డెవలపర్స్ ఆర్ క్వాలిటీ కాన్షియస్. సో ఇఫ్ సపోజ్ క్వాలిటీ అండ్ ప్రోడక్ట్ ఆఫరింగ్ సేమ్ ఉంది అండ్ మీకు ట్రావెల్ చేయడంతో ఒక 10 to 15 lakhs సేవ్ అవుతుంది, డిఫరెన్స్ వస్తుంది అనుకోండి, వై నాట్ go there? I think that should be a good proposition. So atla, based on the need and based on what you and mana budget and quality, without any compromise on quality and amenities avanni ఆలోచించుకొని ఐ థింక్ డిసిషన్స్ కెన్ బి మేడ్. అండ్ ఇట్ ఈస్ ఈజియర్. ఈ మధ్యలో కొంచెం ఈజీ అయిపోయింది. యూ కెన్ యాక్చువల్లీ ఫైండ్ అవుట్, దెర్ ఆర్ కాన్స్టెంట్గా అప్డేట్స్ వస్తున్నాయి ఆన్లైన్లో, ఎవరు ఎట్లా కడుతున్నారు, ఎంత ఫాస్ట్గా కడుతున్నారు, అవన్నీ అప్డేట్స్. ఐ థింక్ ఈ 3 మెట్రిసెస్ని మీరు గీసుకొని ద పర్ఫెక్ట్ రిక్వైర్మెంట్ ఎక్కడ వస్తుందో ఐ థింక్ అట్లాంటివి తీసుకోవడం బెటర్. యా, మీరు చెప్పిన సబ్జెక్ట్కి కొంచెం ప్రొలాంగ్. ఎంటర్టైన్మెంట్ అనేది ఇప్పట్లో మిస్ అవుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి చూసుకున్నట్లయితే మనం మన సెల్ఫ్ అండ్ మన ప్రైవసీ అనేది ఇంపార్టెంట్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది నవే జనరేషన్ ఆల్సో, కొంత బిఫోర్ వచ్చేసరికి. సో అందుకని కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం మిస్ అవుతున్నాం, మన సైకాలజీలో కొంత మిస్ అవుతున్నాము. సో దీనికోసం ఓపెన్ విల్లాస్ని ఎక్కువ మంది చూస్ చేసుకుంటున్నట్లు ఒక వినిపిస్తూ ఉంది. సో నిజమేనా అది? ఓపెన్ విల్లాస్ని ఎక్కువ మంది చూస్ చేసుకుని వాళ్ళ అరౌండ్ సర్కిల్లో వాళ్ళు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవటం, నియర్ బై వీకెండ్స్లో బయటకు వెళ్ళటం కానీ, సో ఇలాంటిది నిజమేనా అసలు? ఎంటర్టైన్మెంట్ ముందు కాలంలో ఇట్ వాస్ ప్యూర్లీ అవుట్డోర్స్. అంటే పిల్లలు బయట వెళ్ళి ఆడుకోవడము, లేకపోతే గ్రౌండ్లు ఉండేవి, లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళే వాళ్ళము, లేకపోతే యాక్చువల్గా మూవీస్, ఓటీటీస్ లేకపోతే మూవీస్కి వెళ్ళే వాళ్ళము, గేమింగ్. సో ముందు ఎంటర్టైన్మెంట్ వాజ్ ప్యూర్లీ అవుట్డోర్స్, ఇండోర్స్ అనేది చాలా తక్కువ ఉండేది. బట్ దీస్ డేస్ టెక్నాలజీ వల్ల అండ్ సో మెనీ థింగ్స్ కొంచెం ఇండోర్స్ అయిపోయింది. సో అట్లా అని చెప్పి ఇన్ ఏదైనా ప్రాజెక్ట్లో విత్ మినిమం అమ్యూనిటీస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ యునో ప్లేయింగ్ ఏరియాస్, లేకపోతే కిడ్ జోన్ ఏరియాస్ అండ్ ఆ కమ్యూనిటీ ఉంది అని అనుకుంటే ఐ థింక్ అట్లాంటి కమ్యూనిటీస్లో మీరు తీసుకోవడంలో, సెలెక్ట్ చేసుకోవడంలో తప్పలేదు. యూనో ఈ దీస్ డేస్ విత్ ద క్లబ్ హౌసెస్, విత్ ద క్వాలిటీ ఆఫ్ క్లబ్ హౌసెస్ అందరికి ఆడుతుంది, షార్టేజ్ ఆఫ్ సచ్ ఎంటర్టైన్మెంట్ అండ్ హాబీ ప్లేసెస్ అవన్నీ తక్కువ ఉంటాయి అని ఐఎమ్ నాట్ అనట్లేదు, ఉంటాయి. విల్లాస్లో ఏంటిదంటే కొంచెం ఓపెన్ ఏరియా ఎక్కువ ఉంటుంది, మీకు కాంక్రీట్లో ఉన్నట్టు అనిపించదు కాబట్టి విల్లాస్ చూస్ చేసుకుంటారు. బట్ విల్లాస్ యూనో విత్ ద ల్యాండ్ ప్రైసెస్ దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మీరు చెప్పాలి అంటే ఫ్యూచర్ సిటీ అంటే మన హైదరాబాద్లో ఏదని చెప్తారు? మేబీ ఎక్కువగా వచ్చేసరికి వెస్ట్ వైపే వెళ్తున్నారు. సో అంటే వెస్ట్కి వెళ్ళడానికి కారణాలు ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, వీఆర్ టాక్ అబౌట్. అండ్ ఫ్యూచర్ సిటీ ఆఫ్టర్ 20 years వచ్చేసరికి ఏం చెప్తారు ఫ్యూచర్ సిటీ అంటే? ఏ మోడర్న్ సిటీ చూసుకున్నా కానీ, ఇఫ్ యూ కెన్ కంపేర్ ఇట్ విత్ ఆల్ ద బిగ్గర్ సిటీస్ ఆల్సో, వీ నీడ్ టు హ్యావ్ యునో సచ్ ఇట్లా సబర్బ్స్ ఉండాలి, సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఏరియాస్ ఉండాలి, యూనో ఎంటర్టైన్మెంట్ ఏరియాస్ ఉండాలి, ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉండాలి. అట్లా యూనో సిటీ అనేది స్ప్రెడ్ అవ్వటం ఇట్ ఈస్ బెటర్. ఎందుకంటే మళ్ళీ ఇఫ్ యూ గో బ్యాక్ సేమ్ ఆ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత స్ట్రెస్ పెట్టగలుగుతాము అనే దాని మీద స్ప్రెడ్ అవుట్ చేసుకోవాలి. సో దిస్ దే హ్యావ్ అనౌన్స్డ్ ఫ్యూచర్ సిటీ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ దట్ దే వాంట్ ఆ సైడ్ ఆఫ్ ద సిటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంలో ఒక యునో నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని విజన్లో పెట్టుకొని ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అని ఆలోచిస్తూ ఎన్విజన్ చేసి ప్రపోజ్ చేసిన సిటీ అది. అండ్ ఇఫ్ ఒక్కసారి ఆ సబర్బ్ అట్లా డెవలప్ అయింది అనుకోండి, సో ఆ చుట్టుపక్కల ఏరియాస్ కూడా ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాయి. విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమింగ్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి, కనెక్టివిటీ పెరిగిపోతుంది. సో ఆ విషయంలో ఐ థింక్ ఇట్ విల్ బి చాలా మంచి ఇనిషియేటివ్ దేర్.
ఆల్ ద బిఫోర్ హైదరాబాద్ చాలా యానిమేషన్కి చాలా వెల్ నోన్ ఉండే. మల్టీమీడియా అండ్ యానిమేషన్కి హైదరాబాద్ వాజ్ వెరీ వెల్ నోన్ బిఫోర్. కొంచెం తక్కువైంది. సో ప్రాబబ్లీ విత్ ఏఐ సిటీ చేయడము, అక్కడ స్కిల్ యూనివర్సిటీ చేయడము, అక్కడ గేమింగ్ ఫ్యూచర్ సిటీ అవన్నీ చేయడంతో ఐ థింక్ మళ్ళీ ఇఫ్ యూ కెన్ గెట్ బ్యాక్ ఆర్ మెయిన్ ఇట్ విల్ బి గుడ్. అండ్ ఇట్లాంటి సబర్బ్స్ మనకు ఉండాలి. సో పర్టికులర్గా మీ విషయానికి వచ్చేసరికి ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్ట్స్ మీరు చేశారు? ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు? ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు? ముందు చెప్పినట్టు 4 decades అయిపోయింది ఫర్ రఘురామ్ టు స్టార్ట్ ఆఫ్. 40 years. ఈ మధ్యలో 4-5 years or 6-7 years గడపడమే చాలా కష్టంగా ఉంది విత్ సో మెనీ చేంజెస్ అండ్ బిజినెస్ ఎన్వైరన్మెంట్ అంత ఈజీ లేదు, ముందున్నప్పుడు ఈజీ లేదు. విత్ సో మెనీ లా రెగ్యులేషన్స్ అండ్ ఆల్ దట్ ఇట్స్ చాలా టఫ్ అవుతుంది. అండ్ ఫర్ దిస్ కంపెనీ, ఈ కంపెనీ 4 decades సర్వైవ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ challenging work that we have taken up to prove that we are still there and we are still actually ఇంకా better అవుతున్నాం. And in terms of projects, Chesam, we have done more than 30+, 40+ projects in Hyderabad. ఇప్పుడు 2 projects చేస్తున్నాము. The View Residences అని ఒకటి అండ్ హోమ్ల్యాండ్ A2A హోమ్ల్యాండ్ అని చెప్పి. Both the projects put together మేము around 3,000 to 3,500 flats వరకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అండ్ in the next 1 year or so we will be హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తున్నాం కూడా. ఆ 2 projects ఉన్నాయి. అండ్ ఇన్ ద ఫ్యూచర్ కూడా నెక్స్ట్ 10 years వరకు we have projects in line. And the city requirement is also growing like that. It's not only us. సిటీలో ముందు అబ్జార్ప్షన్ వాజ్ ఓన్లీ 30,000 to 35,000 units in an year. బట్ నౌ హైదరాబాద్కి 50,000 to 55,000 రెసిడెన్షియల్ యూనిట్స్ రిక్వైర్మెంట్ నీడ్ ఉంది. అండ్ ఇంకా జీసీసీ ఇంకా ఆక్యుపై చేయలేదు. అవి ఆక్యుపై చేసి దాంట్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే ఇంకా ఎంత నీడ్ పెరుగుద్దో పర్ ఇయర్ అనేది వి డోంట్ నో. అండ్ ఒక ప్రాజెక్ట్ 3 years పడుతుంది. సో నీడ్ అనేది ఉంటుంది ఇన్ ద నెక్స్ట్. ఓకే, కొంచెం స్లో డౌన్స్ ఉండొచ్చేమో కానీ ఇన్ ద నెక్స్ట్ 2-3 yearsలో దట్ నీడ్స్ విల్ కమ్. అండ్ యాజ్ రఘురామ్ we are taking that into consideration and we have planned our projects where somewhere around 3,000 odd residential units is what we are planning in the next 4-5 years. ఎస్, అంటే ఐడిపి నియర్ బై ఈ యొక్క బాలానగర్ వెళ్ళేసరికి ఎక్కువగా మనం అటు వెళ్తూ ఉంటుంటేనే మన చూపు మొత్తం కూడా A2A ల్యాండ్స్కి వైపు వెళ్ళిపోతుంది. సో అంటే దీన్ని ఎప్పుడు మీరు టేక్ ఓవర్ చేశారు, ఇంకా ఎన్ని టవర్స్ వాళ్ళకి అప్పచెప్పారు, సో మళ్ళీ ఇది కంప్లీట్గా అయ్యేసరికి ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు? మేము నెక్స్ట్ ఇయర్లో ఈ ప్రాజెక్ట్ phase 1 ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము. 7 towers, ప్లస్ 2 క్లబ్ హౌసెస్. మీరు చూసే ఉంటారు ఇన్ వెస్ట్ ఏరియాస్లో అక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో 1 lakh square feet క్లబ్ హౌస్ అని చెప్పి. మేము బాలానగర్లో కుకట్పల్లి వై జంక్షన్లో మా మెయిన్ మోటో ఇస్ టు గివ్ అ సిమిలర్ క్వాలిటీ ఆఫ్ వర్క్, సిమిలర్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ సిమిలర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ ఎక్కడైతే వెస్ట్లో ఉందో అది మేము ఈ సెంట్రల్ నార్త్ అనే ఏరియాలో వీ వాంట్ టు గివ్ ఇట్ టు ద కస్టమర్స్. ఆ లైఫ్ స్టైల్ని ఎన్హాన్స్ చేయాలనే ఉద్దేశంలో మేము ప్రీవియస్గా A2A లైఫ్ స్పేసెస్ అనే ప్రాజెక్ట్ చేసాం. మేము 2015లో చేసినప్పుడు మేము 1800s and 1900s చేసాం. అండ్ everyone square feet and everyone only 3 BHKs. అందరూ రిస్క్ చేస్తున్నారా, అంత పెద్ద సైజులు ఎందుకు, ఓన్లీ 3 BHKలు ఎందుకు, అది కొంచెం ఆ లొకాలిటీ పీపుల్ ఇంకా పర్సెప్షన్ ఉంది ఇండస్ట్రియల్ ఏరియా అని. బట్ వీ వెంట్ అహెడ్ అండ్ నీడ్ ఇస్ దేర్. జనాలకి ఈ మధ్యలో దే వాంట్ అ లార్జర్ ఫ్లాట్, బెటర్ లైఫ్ స్టైల్. శాలరీస్ అన్నీ పెరగడంతో లైఫ్ స్టైల్ కూడా పెరుగుతుంది. సో అట్లా ఆ మైండ్స్ అంటే ఆ విజన్తో A2A హోమ్ల్యాండ్ అనేది డిజైన్ చేసి ఎండ్ యూజర్ని కొంచెం మైండ్లో పెట్టుకొని వాట్ డస్ హీ వాంట్
అంటే ఆయనకి ఈ ప్రాజెక్ట్లో ఎలాంటివి ఇస్తే దే బీ హ్యాపీ అనేది అనే విజన్తోని హ్యావ్ డన్. సో ఇన్ నెక్స్ట్ 1 year phase 1 విల్ బి కంప్లీటెడ్. 7 towers ప్లస్ క్లబ్ హౌసెస్ విల్ బి ఇచ్చేస్తాము, హ్యాండ్ ఓవర్ చేస్తాము. phase 2 అనేది విల్ స్టార్ట్ సూన్. అంటే ఒక్కొక్క టవర్కి వచ్చేసరికి ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి దీంట్లో? ఒక టవర్లో 180 ఫ్లాట్స్ వరకు ఉంటాయి. అండ్ ద డెన్సిటీ ఏమో పర్ ఎకర్ 100 units డెన్సిటీలో ఉన్నాం మేము ఇప్పుడు. అండ్ ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 1100 ఫ్లాట్స్ విల్ బి రెడీ ఇన్ ద నెక్స్ట్. సో అంటే ఇప్పుడు 180 ఫ్లాట్స్ ఒక్క టవర్కి వచ్చాయి అంటే కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనకి. సో అంటే మన ఫెసిలిటీస్ అన్ని కూడా నియర్ బై అంటే కుకట్పల్లి ఏరియా వచ్చేసరికి మినీ ఆంధ్ర అంటాం. సో ఆ ఏరియా మొత్తం కూడా వచ్చేసరికి క్లౌడ్ ఎక్కువ ఉండే ప్రాంతం. సో ఈ ఐడిపిఎల్ బాలానగర్ మనకు వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగానే నియర్ బై ఉండొచ్చు. సో అంటే కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మాల్స్ కూడా చుట్టుపక్కల ఏరియాస్ మొత్తం ఉన్నాయి. సో ఈ విధంగా వచ్చేసరికి వాళ్ళకి అక్కడ అలవాటు పడ్డ జనం వచ్చేసరికి ఆ అవేర్నెస్ తోనే ఉంటారు. సో నియర్ బై మాక్సిమం కూడా వచ్చేవాళ్ళు అక్కడికి ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ తోనే వస్తారు. అంటే ఈ ఫ్లాట్స్కి వెళ్ళేసరికి మనకి ఎలాంటి ఎనిమిటీస్ మనకు దొరుకుతూ ఉంటాయి అనేది. మనము చేసే క్లబ్ హౌస్, మేము ఇచ్చే క్లబ్ హౌస్ చెప్పినట్టు 1 lakh square feet ఇస్తున్నాము క్లబ్ హౌస్. ఆల్ అమ్యూనిటీస్ అడిగితే ఒక స్కూల్ ఇంకా హాస్పిటల్ తప్ప అన్నీ ఉన్నాయి దాంట్లో. మేబీ అవి కూడా రావచ్చు త్వరలో. Yeah, hopefully. But if you do a township, then we'll definitely do that. But అవి కాకుండా every amenity is there, sports, and the best the unique point about A2A Homeland is project మధ్యలో the landscaping అనేది మేము 7 chakras based మీద ఒక 7 gardens చేస్తున్నాం. అంటే ఒక్కొక్క చక్ర, ఇఫ్ యు సీ బాడీ హ్యాస్ 7 chakras కదా. నెక్స్ట్ క్వశ్చన్ అదే 7 chakras అనే కాన్సెప్ట్ అసలు ఎలా వచ్చింది సార్ మీకు అసలు? టు బి ఫ్రాంక్, మా ప్రాజెక్ట్ పక్కనే there's a big IDPL area. It's complete filled with green lung space. So before conceptualizing and anything, promoter garu and the design consultants, when they went there, they thought that I think this freshness and this koncham health related undali project lo, we should do that. అట్లా ఈ ల్యాండ్స్కేపింగ్ అనేది ఒక 7 chakras స్పేస్ మీద చేద్దాము, ఒక్కొక్క గార్డెన్ చేద్దాము. బేస్డ్ ఆన్ దట్ విల్ స్ప్రెడ్ ఇట్ అక్రాస్ ద హోల్ ప్రాజెక్ట్ బేసిస్ మీద చేస్తున్నాం. అండ్ దట్ అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ అ ప్రోడక్ట్. జనరల్గా ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వడంలో ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. దట్ ఈస్ వాట్ వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ. ఇన్ ద నెక్స్ట్ 1 year విల్ బి హ్యాండింగ్ ఓవర్ చేస్తాం కాబట్టి వీఆర్ ఆల్ ఈగర్ టు గివ్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ టు ద కస్టమర్స్ హూ వాంట్స్, ఎవరైతే అక్కడ ఉండాలనుకుంటున్నారు. అంటే బాలానగర్ అంటే మనం అనుకున్నట్లు కూడా కొంత మాస్ ఏరియా అఫ్ కోర్స్ అది. సో అంత దాంట్లో మీరు ఎఫెక్ట్ పెట్టి చేయాలి అంటేనే కొంత మీకు క్లిష్టంగా ఉంటుంది. సో ఎలా బేస్ చేస్తున్నారు అసలు దీని మొత్తాన్ని కూడా మీరు? అంటే ఇట్స్ అ బిజినెస్ ఏరియా, చాలా బిజినెస్ పీపుల్ ఉన్నారు అక్కడ. బికాస్ అంటే ముందు ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చాలా బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్ ఉన్నారు. అండ్ ఇట్స్ అ మిస్కన్సెప్షన్ అగైన్. ఇండస్ట్రియల్ ఏరియా అనేది పోయింది ఇప్పుడు. And if with the Kaitlapur flyover, new flyover, Kukatpalli Y junction is hardly 3 kilometers. Yes, sir. సో అంటే అక్కడ నుండి హైటెక్ సిటీస్ ఇంకో 5 kilometers. ఇఫ్ మీరు ఒక 30 minutes ట్రావెల్ చేయాలి అని అనుకుంటే, 40 minutes ట్రావెల్ చేయాలి అనుకుంటే ఫ్రమ్ దిస్ హైటెక్ సిటీ యూ కెన్ బీ హియర్. అండ్ ఇట్లాంటి గ్రీన్ స్పేస్ విత్ ద ఐడిపిఎల్ ఏరియా విత్ అక్కడ ఉండటంతో వితౌట్ ట్రాఫిక్ అండ్ 200 feet రోడ్ అనేది ఎప్పుడో అయింది, ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు కొత్త 200 feet రోడ్ సిటీలో వస్తున్నాయి కానీ వెళ్ళాలంటే ఫ్లైఓవర్, సో ట్రాఫిక్ ఉండదు మనకి నియర్ బై. సో అట్లా ఆ ఏరియా వైజ్ ఇట్ హ్యాస్ చాలా అండర్ పొటెన్షియలైజ్డ్ ఏరియా అని నా ఒపీనియన్. యూ గెట్ గుడ్ ప్రొడక్ట్స్ అండ్ పీపుల్ హూ ఆర్ ఇన్ కోంపల్లి అక్కడ నుండి వెస్ట్కి వెళ్ళటము, ఈ అల్వాల్ అక్కడ నుండి వెస్ట్కి వెళ్ళటం కన్నా దిస్ ఇస్ ద సెంట్రల్ నార్త్ అని అంటారు. ఇప్పుడు ఈ కుకట్పల్లి అండ్ బాలానగర్ ఏరియాని సెంట్రల్ నార్త్ అని ఈ మధ్యలో దే హావ్ బీన్ డూయింగ్ ఇట్. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ దూరం. సికింద్రాబాద్ ఇప్పుడు ఆ బేగంపేట్ కొత్త రోడ్ తీసుకుంటే ఇట్స్ హార్డ్లీ 3-4 kilometers. సో సిటీ మధ్యలో ఉన్నట్టు
అండ్ నాట్ వెరీ ఫార్ ఆఫ్ అన్నట్టు. యా, ఇట్స్ ప్రాపర్ మిడ్ పాయింట్ టు ఆల్ దీస్ ఏరియాస్. సో ఫైనల్లీ మేము ఒక నమ్మాలి ఏదన్నా అంటే కొంత ప్రాజెక్ట్ ఇవ్వాలన్నా కానీ కొంత బిలీవ్నెస్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఇద్దరు వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ సో జాయింట్గా ఉండదు. సో అంటే రఘురామ్ని నమ్మి ఏదైనా చేయాలి అంటే రఘురామ వాళ్ళని నమ్మి మేము వీళ్ళు కండక్ట్ చేశారు కాబట్టి దీంట్లో ఉండాలి అంటే వై బికాస్ ఎందుకు బిలీవ్ చేయాలి? ఇప్పుడు 39 years అయిందని అంటున్నాను కదా, ఈ 39 yearsలో ఎన్నో అప్స్ ఎన్నో డౌన్స్ అన్నీ చూసాం. అండ్ అది ఇట్స్ అ బిగ్ లెగసీ. ఆ లెగసీని పోగొట్టుకునే ఉద్దేశంతో ఏదో చేసి యునో గివింగ్ నాన్ బిలీవబుల్ ప్రోడక్ట్ ఆర్ చేయడం అనే లేదు. అండ్ ఇంత కష్టపడింది అండ్ వీ వాంట్ టు ఫర్దర్ గో హెడ్ టు గివ్ అ గుడ్ ప్రోడక్ట్. అండ్ మీరు అన్నట్టు సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సో అందుకనే బిఫోర్ ఆర్ రెరా టైం మేము హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తున్నాం. ఇన్ ద నెక్స్ట్ 1 year మేము 1200 flats హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఇట్ ఈస్ మా రెరా టైం అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంది, ఇంకా చాలా టైం తీసుకోవచ్చు. బట్ వీ వాంట్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ ఫాస్ట్ అండ్ వీ వాంట్ టు గివ్ ఇట్ బిఫోర్ టైం. అండ్ హోప్ఫుల్లీ ఆ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు అనుకుంటారు కావచ్చు గెట్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. అంటే మా రఘురామ్ వి బిలీవ్ ఇన్ ఎవరైతే ఎక్స్పెక్టేషన్తో వస్తారో దానికి మించి వీ హ్యావ్ టు గివ్. క్వాలిటీ ఉండొచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోడక్ట్ యూనో టైమ్ లైన్ ఉండొచ్చు, లేకపోతే మెనీ అదర్ థింగ్స్. ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చారు, ఆ ఎక్స్పెక్టేషన్ కన్నా బెటర్ చేయాలి. ఏదో ఒకటి చిన్న పెద్ద అనేది కాకుండా దానికన్నా బెటర్ చేయాలి, ఆ కస్టమర్స్ని హ్యాపీ అనేది పెట్టాలి అనే ఈజ్ ఆర్ మెయిన్ గోల్. దెన్ ఈజ్ ఆల్ బిజినెస్ అండ్ ఇతరంతా. Yeah, thank you so much, sir, and sorry for the late wishes to 4 decades. నెక్స్ట్ ఇంకో 10 yearsలో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ చేయాలి, గోల్డెన్ జూబ్లీ చేసుకోవాలి అని ఆశిస్తున్నాను. సో అదే చూసారు కదా వ్యూయర్స్, అరవింద్ గారు ఇంత క్లుప్తంగా మనకి ప్రజెంట్ సిచ్యువేషన్స్ గురించి అండ్ రఘురామ్ గురించి అండ్ వీళ్ళు చేస్తున్న కన్స్ట్రక్షన్స్ హోమ్ల్యాండ్ A2 హోమ్ల్యాండ్స్ నుంచి ఇంత స్పష్టంగా చెప్పేందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చీఫ్ గెస్ట్. మరొక ఎపిసోడ్లో కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ ఎన్ఎన్ తెలుగు న్యూస్.